ములుగు జిల్లా పర్యటనలో దేవాదల ప్రాజెక్టుని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 ఏళ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు ఉన్న హక్కులు కాపాడతామంటూ స్పష్టం చేశారు. వివాదాల కంటే పరిష్కారానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజాధనంతో కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను గాలి కుదిలేసే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చేయాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు కాళేశ్వరం మహా అద్భుతం అని చూపించిన 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో కల్పించిన భ్రమలన్నీ కూడా అవి భ్రమలే అన్న సంగతి ఈరోజు ప్రజలకు అర్థం కావాలి. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందెళ్ల ప్రాజెక్టులను గాలికి వదిలేయము. ఖచ్చితంగా వాటిని సమీక్ష చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం జరగకుండా వాటిని రిపేర్స్ చేసి ఆ రిపేర్స్ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తాము. ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా మాకు ఏమీ బాధ లేదు, ప్రజలు గమనిస్తున్నారు. మా చిత్తశుద్ధిని వాళ్ళు ఎంత అనుమానించినా ప్రజలకు విశ్వాసం ఉన్నది కాబట్టి ప్రజలు టైం అండ్ అగైన్ తీర్పిచ్చిండ్రు. ఖచ్చితంగా ప్రాజెక్టులు అన్నిటిని కూడా ప్రజలకు ఉపయోగించుకొని తీరుతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణా నది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం. మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చింది.